కానీ తెలుగు సినిమా ఆడియన్స్ కానీ అటు హిందీ సినిమా ఆడియన్స్ కూడా ఈక్వల్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఈ రిలీజ్ని. పవన్ కళ్యాణ్ గారు చాలా అంటే ఆయన పాలిటిక్స్లో ఎంత సీరియస్గా డెడికేటెడ్గా ఇన్వాల్వ్ అయ్యి వర్క్ చేస్తున్నారో. అంటే మరి చాలామంది ఏమనుకున్నారంటే ఇది పార్ట్ టైం యాక్టర్గా ఉన్నారు కాబట్టి అది ఎంతవరకు సినిమాకి న్యాయం చేస్తారనుకున్నాము. అది ఏమాత్రమూ తేడా రానివ్వలేదు. సినిమా చాలా బాగా చేశారు. కొంతమంది నెగటివ్ టాక్ నిన్నటి నుంచే స్ప్రెడ్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఆ నెగటివిటీ ఎక్కడి నుంచి వస్తుంది అంటే చిన్న చిన్న 4-5 సీన్స్ అండి. అవి హార్స్ రైడింగ్ సీన్స్. కొన్ని ఫ్రంట్ కెమెరాతో తీసిన కొన్ని షార్ట్స్ బాగాలేదు. అవి కూడా ఇందాక డైరెక్టర్ గారితో కమ్యూనికేట్ చేసినప్పుడు అవి తొలగిస్తున్నామని చెప్పారు. సో నెక్స్ట్ అంటే రేపటి నుంచి ఏవైతే షోస్ పడబోతున్నాయో మళ్ళీ కొంచెం రీఎడిట్ చేసి అప్డేటెడ్ వర్షన్, అంటే కొంతమంది ఏవైతే గ్రాఫిక్స్ విఎఫ్ఎక్స్ బాలే అని చెప్పారో 4-5 షాట్లు మాత్రమే, ఆ 4-5 షాట్లు పట్టుకొని సినిమాలో విఎఫ్ఎక్స్ బాలే అనడం తప్పండి. సినిమాలో చాలా అద్భుతమైన క్రియేటివ్ వర్క్ చాలా చేశారు. క్రిష్ గారు ఎంత కాంట్రిబ్యూషన్ ఉందో జ్యోతికృష్ణ గారి కాంట్రిబ్యూషన్ కూడా అంతే ఉంది. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు ద ప్రొడ్యూసర్ ఆఫ్ ద మూవీ. చాలా మంచి సినిమాతో ఆడియన్స్ని రంజింపజేస్తున్నందుకు. సో పవన్ కళ్యాణ్ గారు యాక్షన్ కోరియోగ్రఫీ చేశారు, త్రీ యాక్షన్ సీన్స్. సో ఫస్ట్ టైం ఆఫ్టర్ 5 years తర్వాత. సో యాక్షన్ సీక్వెన్స్ ఎలా ఉంది? హాలీవుడ్ లాగా అనిపించిందండి. హాలీవుడ్ మూవీస్ మనం ఎప్పుడు కూడా హైయెస్ట్ స్టాండర్డ్ ఆఫ్ మూవీ మేకింగ్ అంటే మనము హాలీవుడ్ మూవీస్తో కంపేర్ చేస్తాం కాబట్టి హాలీవుడ్ మూవీ చూస్తున్న ఫీలింగ్ ఇచ్చింది. అంటే మనం ట్విస్టర్ లాంటి హాలీవుడ్ మూవీస్ చూస్తాము, అందులో వచ్చిన గాలి సునామీ కానీ అలాంటి ఎఫెక్ట్స్, ఇద్దరు అంటే హీరో విలన్ ఫస్ట్ టైం ఎదురుపడ్డం అనే ఆ కాన్ఫ్లిక్ట్ అనేది దాంతో సినిమా ఎండ్ చేయడం అనేది కూడా చాలా బాగుంది. ఐ మీన్ ద మూవీ హ్యాస్ గివెన్ లాట్ ఆఫ్ గూస్ బంప్స్ సీన్స్ ఉన్నాయి. చిన్న పిల్లలకి నచ్చే కొన్ని మంచి కామెడీ సీన్స్ ఉన్నాయి. టైగర్ సీన్ చాలా బాగుంది ఇంటర్వెల్ ముందు. ఆఫ్టర్ ఇంటర్వెల్ ఏదైతే ఫాక్స్తో ఒక కామెడీ సీన్ ఉంది, ఎంత చిన్న పిల్లలు పడి నవ్వుతున్నారు ఆ సీన్స్కి. అండ్ సెకండ్ హాఫ్ అయితే అసలు సెకండ్ హాఫ్ బాగాలేదు అన్న వాళ్ళు మనుషులేనా అని నాకు డౌట్ వస్తుంది. నిజంగా నేను చాలా ఆవేదనతో చెప్తున్నాను ఈ మాట. నేను చెప్తున్నా కదండి, ఎలాంటి జంకు బంకు లేకుండా ఎవరేం చెప్పారనేది పక్కన పెట్టి ప్రతి మనిషి సినిమా చూడాలండి. మనిషి అన్న వాళ్ళందరూ ఈ సినిమా చూడాలి. ఎవ్రీ ఇండియన్ డిజర్వ్స్ దిస్ కైండ్ ఆఫ్ మూవీ. అండ్ తెలుగు ఆడియన్స్ ఎక్కడున్నా, ప్రపంచంలో ఎక్కడున్నా కూడా ఇలాంటి సినిమాలు, మంచి సినిమా రావాలని కోరుకుంటారు కదా అందరూ. దిస్ ఈస్ ద గుడ్ సినిమా దట్ హ్యాస్ కమ్ ఫర్ అస్. ఇప్పుడు మనం మన సినిమా కోసం నిలబడాలి. సో ఎంఎం కీరవాణి మ్యూజిక్ కంపోజ్ చేశారు. సో ఓవరాల్ సాంగ్స్ కానివ్వండి, బీజిఎం కానివ్వండి, అలాగే ప్రొడక్షన్ డిజైన్ కానీ, ప్రొడక్షన్ ఆర్ట్ వర్క్ కానివ్వండి, ఎలా ఉంది ఓవరాల్గా మూవీలో? ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసే సినిమా అంతా ఫస్ట్ హాఫ్లో ఉందండి. ఒక సగటు ప్రేక్షకుడు సినిమా నుంచి ఎక్స్పెక్ట్ చేసేదంతా సెకండ్ హాఫ్లో ఉంది. దైవత్వాన్ని చూపించిన విధానం కానీ, ఆ కాలంలో మన హిందువులు పడ్డ వాట్ ఈస్ ఆ లాట్ ఆఫ్ వాళ్ళు అనుభవించిన పెయిన్ కానీ, వాళ్ళు ఆ గ్రీఫ్ కానీ అదంతా కళ్ళగట్టినట్టు చూపించారు. అలాంటప్పుడు ఒక్క మనిషి చేసే పోరాటం అనేది చాలా మంచి అనిపించింది. యాక్చువల్గా ఇది అంటే ఈ కోవిడ్ కంటే ముందే ఇంత మంచి కాన్సెప్ట్ రాసుకున్నారా అంటే నాకు అసలు క్రిష్ గారి టాలెంట్ మీద నాకు అసలు అమాంతంగా నేను ఐఎమ్ ఫాలోయింగ్ ఇన్ లవ్ విత్ ద కైండ్ ఆఫ్ రైటింగ్ దట్ హ్యాస్ గోన్ ఇన్ టు ద మూవీ. సినిమా మోర్ దాన్ హీరోయిజం, మోర్ దాన్ బిల్డప్, ఒక మంచి కథ మీద డిపెండ్ అవుతుంది. పాటలు ఇవన్నీ ఉన్నాయి, అదనపు ఆకర్షణగా ఫైట్స్ కూడా ఉన్నాయి, అదనపు ఆకర్షణ. కానీ మెయిన్ ఈ సినిమాలో ఆ ధర్మం గురించి పోరాటం అనే ఆ పాయింట్ ఏదైతే సెకండ్ హాఫ్లో చూపించారో అసలు అది కళ్ళలో నీళ్ళు తెప్పించింది, షివరింగ్ తెప్పించింది. ఒక స్టేజ్లో చాలా మంచి అనిపించిందండి. సో ఇది ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత 1 year అయింది ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యి. సో 1 yearలో షూటింగ్ మొత్తం కంప్లీట్ చేశారు. సో ఆయన టైం మేనేజ్మెంట్ కానివ్వండి, ఆయన హార్డ్ వర్క్ డెడికేషన్కి, సో ఆయన పర్ఫార్మెన్స్ కానివ్వండి, ఓవరాల్గా నిధి అగర్వాల్, సో వాళ్ళిద్దరు సీన్స్ కాంబోలో వచ్చినవి ఎలా అనిపించింది? ఒక సామెత ఉంటుందండి, ఒక దేశానికి ప్రధానమంత్రి అయినా, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా, సగటు మనిషికైనా ఒక రోజులో ఉండేది 24 గంటలు మాత్రమే. ఆ 24 గంటలు ఎక్కడ ఎలా వాడతారనేది ఆ మనిషి యొక్క విజ్డమ్ అనేది చూపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ప్రజల కోసం అంటూ ఆయన యొక్క ఉన్నత శిఖరాన్ని కూడా పక్కన పెట్టి ప్రజల బాగు కోసం, ప్రజల క్షేమం కోసం ముందుకొచ్చి రాజకీయాల్లో పోరాటం చేస్తున్నారు. అందరికీ తెలుసు. అత్యుత్తమంగా గెలిచారు. ఇప్పుడు ఆ పొజిషన్ సాధించుకున్నారు. అయితే ఏవైతే ఇదివరకు ఉన్న చిన్న కమిట్మెంట్స్ ఉన్నాయో, ఫిల్మ్ బేస్డ్ కమిట్మెంట్స్, అవి కూడా వాటికి టైం ఇవ్వాలంటే ఇప్పుడు ఈ పొలిటికల్ టైంలో ఎక్కడి నుంచి టైం తీస్తారు? సో ఆయన ఏం చేస్తున్నారంటే ఒక పర్ఫెక్ట్ టైం మేనేజ్మెంట్ క్రియేట్ చేసుకొని మార్నింగ్ ఎర్లీగా, అంటే ఈవినింగ్ ఏదైతే ప్రజలకు ఇవ్వాల్సిన టైం ఇచ్చేసిన తర్వాత మిగిలిన టైం తొందరగా ఆ డే ర్యాపప్ చేసుకొని ఎర్లీ మార్నింగ్ 2 3 లేచి ఆయన యొక్క ధ్యానం కానీ, ఆయన యొక్క యోగా కానీ, ఆయన యొక్క సాధన కానీ, ఎక్సర్సైజ్ కానీ కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత ఉన్న 4 గంటలు ఏదైతే ఉందో సినిమాలకి కేటాయించి అది కంప్లీట్ చేసుకొని మాత్రమే నెక్స్ట్ వర్క్కి వెళ్ళడము. ఇక్కడ ఏంటంటే అటు సినిమా ఇండస్ట్రీకి అన్యాయం చేసినట్టు కాకుండా, అటు ప్రజలకి అన్యాయం చేసినట్టు కాకుండా అందరికీ కూడా ఆ సమయం సర్దడం అనేది నాకు తెలిసి ఇప్పటిదాకా అంటే ఇది ఫస్ట్ టైం ఒక మనిషి ఇలా చేస్తున్నాడని నాకు అనిపిస్తుంది. అంటే ప్రపంచానికే ఇది ఒక టైం మేనేజ్మెంట్కి ఒక లివింగ్ ఎగ్జాంపుల్ లాగా పవన్ కళ్యాణ్ నిలబడతారనిపిస్తుంది. సో ఆఫ్టర్ అంటే క్రిష్ గారు ఫస్ట్ ప్రాజెక్ట్ ఇది మొదలుపెట్టారు. సో అంటే 70% ఆయన అవగొట్టారు. సో 30% జ్యోతికృష్ణ గారు ఫినిష్ చేశారు. సో ఎలా ఉంది ఆ డైరెక్షన్ కానివ్వండి, స్క్రిప్ట్ నేరేషన్ కానివ్వండి, స్టోరీ వైజ్గా కానివ్వండి, లేకపోతే మీకు చూశారు కదా, ఎలా చెప్తారు?
ఈ సినిమాని మనము కరెక్ట్గా జడ్జ్ చేయాలంటే స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు ఎలా చెప్పాలంటే మనము లిఫ్ట్ ఎక్కుతాం కదండి, మనం గ్రౌండ్ ఫ్లోర్లో లిఫ్ట్ ఎక్కి మనం 5 నెంబర్ నొక్కితే లిఫ్ట్ అలా అలా పైకి వెళ్తూ ఉంటుంది కదా. లేదంటే మనము థియేటర్లో ఎస్కలేటర్స్ ఉంటాయి, లేదంటే షాపింగ్ మాల్స్లో ఎస్కలేటర్స్ ఉంటాయి. మనం ఒక దగ్గర ఎక్కితే అది పైకి ఎక్కడో తీసుకెళ్ళి ఆగుతుంది. ఈ సినిమా కూడా అలా అసెండింగ్ ఆర్డర్లో తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. ఎగ్జైట్మెంట్ ఫ్యాక్టర్ అనేది పైకి వెళ్తూనే ఉంది తప్ప ఎక్కడ కూడా గ్రాఫ్ పడలేదు. దయచేసి యూట్యూబ్లో కొంతమంది వాళ్ళు ఫేమస్ అవ్వడానికి నెగిటివ్ చేస్తున్న వీడియోస్ నమ్మి ఈ సినిమా చూడకపోతే మాత్రము ఇలాంటి ఒక అద్భుతమైన సినిమా, మన కోసం తీసిన సినిమా, మన సమాజం కోసం, మన ప్రపంచం కోసం తీసిన సినిమా మిస్ అవుతారు. సో ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కూడా ఎలాంటి జంకు బొంకు లేకుండా ఖచ్చితంగా అందరూ వచ్చి సినిమాను ఆదరించాలంటే కేవలం ఫ్యాన్స్ కోసమే ఈ సినిమా తీయడం జరగలేదు, హిందూ సమాజం కోసం తీయబడింది. ఖచ్చితంగా మనందరం ఆదరించాల్సిన సినిమా అండి ఇది. సో నిధి గారు వాళ్ళు ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో పవన్ కళ్యాణ్తో యాక్ట్ చేశారు. సో తన గురించి ఏం చెప్పబోతున్నారు? యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కానీ, ఎంత స్క్రీన్ ప్రెజెన్స్ కానివ్వండి, వాళ్ళ కాంబినేషన్లో వచ్చే సీన్స్ కానివ్వండి. అంటే ఈ సినిమాలో నటించిన ప్రతి యాక్టర్ కూడా వాళ్ళు ఇలాంటి ఒక మంచి సినిమాలో వాళ్ళు ఉన్నందుకు అదృష్టపడాలి. సో తను ఏంటంటే తన పాత్రకి కన్ఫైన్ అయి ఉన్నారు. కానీ అంటే ఇది యాక్చువల్గా ఈ టోటల్ కమర్షియల్ బిల్డప్లో హీరో హీరోయిన్ అలాంటి సినిమా కాదండి. ఇది ఒక చక్కటి మెసేజ్తో కూడుకున్న సినిమా ఇది. ఆ మెసేజ్ ఏంటనేది రీసెంట్గా మనం చావా అనే ఒక సినిమాలో చూసాము. సో అలాంటి ఒక దృక్పథంతో తీసిన సినిమా ఇది. నేను చావా ఎగ్జాంపుల్ చెప్పినప్పుడే మీకు అర్థం కావాలి. చావా రీసెంట్గా వచ్చిన సినిమా, కానీ ఇది కోవిడ్ కంటే ముందే ఇలాంటి అద్భుతమైన స్టోరీ రాసుకున్నారంటే రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు మన క్రిష్ గారు కానీ, ఏఎం రత్నం గారు కానీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏఎం రత్నం గారు ఆయన తీసిన అన్ని సినిమాల్లో కూడా ఇది ట్రూలీ స్టాండ్స్ అవుట్ అండి. అంటే ఒక అద్భుతం సృష్టించి ప్రజలకు ఇలా గిఫ్ట్గా ఇచ్చారనిపిస్తుంది నాకు. తర్వాత ఓవరాల్గా మీకు సినిమా ఎలా అనిపించింది? సినిమా చాలా నచ్చిందండి. ఇప్పుడు మీరు నా మాటల్లో ఎగ్జైట్మెంట్ చూస్తే మీకు అర్థమైపోవాలి సినిమా. ఓవరాల్ ఫ్యామిలీ ఆడియన్స్కి మీరు ఏం చెప్పబోతున్నారు? సో థియేటర్స్కి కూడా వచ్చే వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎలా? ఇది రిపీట్ వర్త్ వాల్యూ ఉన్న సినిమా అండి. ఎవరు కూడా మిస్ అవ్వద్దు. మిస్ అయ్యి మీరు ఆగిపోయి ఎవరి మాటలో నమ్మి ఆగిపోతే మాత్రం మీరు ఒక అద్భుతమైన సినిమాని థియేట్రికల్ వ్యూయింగ్ అంటే కమ్యూనిటీ వ్యూయింగ్ అనేది మిస్ అవుతారు. సో నాకు యాక్చువల్గా విజిల్ వేయడం రాదు, కానీ చాలా విజిల్ మూమెంట్